అందరికీ నమస్కారం. ఈరోజు మనము భగవద్గీతలో నుండి మొదటవ అధ్యాయం నుండి 24వ శ్లోకం నేర్చుకోబోతున్నాము. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గూఢాకేశాన భారత సేనాయురుభయోర్మధ్యే స్థాపయేత్హిత్వా రథోత్తమం. మరొక్కసారి. ఏవముక్తో ఋషికేశో గూఢాకేశాన భారత సేనాయురుభయోర్మధ్యే స్థాపయత్వ రథోత్తమం. దీని అర్థము ఏమిటి అంటే, సంజయుడు పలికెను, ఓ భారతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల నడుమ నిలుపెను. వివరణ: సంజయుడు ధృతరాష్ట్రునితో ఏమంటున్నాడు అంటే, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో అయ్యా, మన రథమును ఇరు సేనల మధ్య నిలుపుము అనగానే శ్రీకృష్ణుడు రథమును ఇరు సేనల మధ్య నిలిపాడు. తద్వారా అర్జునునికి కౌరవుల పక్షాన ఉన్నవారిని చూస్తాడు. ఇక్కడ సంజయుడు అర్జునుడిని గూఢాకేశ అని సంబోధించాడు. గూఢక అంటే నిద్ర. నిద్రను జయించిన వారిని గూఢాకేశుడు అని అంటాడు. అర్జునునికి నిద్ర లేకున్నా కూడా సుఖంగా ఉంటారు. నిద్ర అర్జునుడిని జయించలేదు. అందుకే ఇక్కడ సంజయుడు అర్జునుడిని గూఢాకేశ అని సంబోధించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హరే కృష్ణ.